రోజుకో చోట సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని వారి మాటలు నమ్మి కొందరు తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకున్నాడు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన పాల వ్యాపారి నారాయణరావుకు గుర్తు తెలియని ఫోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ చేసి ఆర్మీ అధికారులు పాలు కావాలంటూ సైబర్ కేటగాళ్లు నమ్మించారు. మండల కేంద్రంలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో శిక్షణ కొరకు 2 నెలలు ఉంటామని పాఠశాలకు సంబంధించిన ఫోటోలు పంపించారు. పాలు కోసం కొంత అడ్వాన్స్ చెల్లిస్తామంటూ నమ్మించి బ్యాంక్ అకౌంట్ పంపాలంటూ నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన నారాయణరావు బ్యాంకు వివరాలు, ఫోన్ పే నంబర్ను పంపించారు. కాసేపటికి అతని ఫోన్కు 2 లక్షల వరకు డెబిట్ అయినట్లుగా మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు నారాయణరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని ఫోన్ నెంబర్ల పట్ల, మెసేజ్ల పట్ల, లింకుల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు సూచించారు.